నెక్స్ట్ ఇక్కడ చిన్న మాట ముగిస్తున్నాను. సార్ మీరు కొంచెం అల్లం ముక్క, కొంచెం మెంతులు అలాంటివి కూడా జ్యూసులు వేసి చేసేసుకోవచ్చా అని అడిగారు సారు. మీరు అడవిళ్ళు మీకు వినపడలేదేమో రిపీట్ చేశాను. తాగొచ్చు, మంచిది. నెక్స్ట్, కిడ్నీలో రాళ్ళు ఉన్నాళ్ళు, రాళ్ళు కరగాలంటే ఏం జ్యూస్ తాగితే మంచిదండి? కొండపిండాకు జ్యూస్ తాగండి, రణపాలాకు జ్యూస్ తాగండి. ఉదయం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు. నెల రోజుల్లో మీకు ఎంతలా ఉన్న రాయైనా కరిగిపోతుంది, దృష్టిలో పెట్టుకోండి. ఈ కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు వస్తూ ఉన్నాయి, క్రియాటిన్ పెరిగిందండి అని. వాళ్ళు ఏం జ్యూస్ తాగితే మంచిదండి? ఇక్కడ నేను చిన్న మాట చెప్తాను. కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు అనే పేరుతోటి ఏ జ్యూస్ తాగితే మంచిదని దాని మీద మాత్రమే లిమిట్ అయి ఉండకండి. ఖచ్చితంగా ఇంగ్లీష్ డాక్టర్ సలహా తీసుకోండి, ఆయన చెప్పే గైడెన్స్ పాటించండి. ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు వస్తే సూటిగా చెప్పేవాళ్ళం 20 ఏళ్లలో, ఈ నేచర్ క్యూర్ జోలికి రాకండి, మీరు యోగా సెంటరు నేచర్ క్యూర్ అనకండి, శుభ్రంగా ఇంగ్లీష్ హాస్పిటల్ పోయి తేల్చుకోపోండి, నష్టపోతారమ్మా అని చెప్పేవాళ్ళం. కానీ గత 2 ఏళ్ళుగా ఎలా ఉందంటే, మీ డైట్ షీట్ పాటించాము మాకు నార్మల్ వచ్చిందని వస్తున్నారు. ఆశ్చర్యం, అదేంటి ఈ డైట్ షీట్తో అదెందుకు తగ్గుతుంది? మీ కిడ్నీ ఒకటి పోయింది, మీ కిడ్నీలు 2 పోయినాయి కదా, మరి పోయిన కిడ్నీలు ఎక్కడ ఉంది తేడా అని చెప్పడానికి ధైర్యం చేయక 2 ఏళ్ళని చూస్తూ ఉంటే వస్తూ ఉన్నారు. మీరు స్టేజ్ మీదకి మాట్లాడేస్తారు, క్రియాటిన్ నార్మల్ అయింది, క్రియాటిన్ నార్మల్ అయింది. ఆశ్చర్యపోయి ఏమంటే, ఓహో ఈ జ్యూసులు తాగితే క్రియాటిన్ కూడా నార్మల్కి వస్తుందా? మరి జ్యూసులు తాగొద్దు, పచ్చి తినొద్దు, కూరగాయలు తినొద్దు, పళ్ళు తినొద్దు, నీళ్లు తాగొద్దు. ఎక్కడుంది కాంట్రవర్సీ? ఏమో ఇంకా మనం నేర్చుకోవాల్సింది చాలా ఉందనుకుంటా. అని ఆగి ఏం చెప్తున్నాం అంటే, ఇంగ్లీష్ డాక్టర్ సలహా ఇంటూనే ఆ తెల్లగంజేరు గడ్డి జ్యూస్ తాగండి అమ్మా అని చెప్తున్నాం. వచ్చే వాళ్ళలో 50% ఏవో వెళ్ళటం, తాగటం, రావడం నార్మల్ అయిందని వస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇంకా ప్రయత్నం చేద్దాం, ఆ సబ్జెక్ట్ గురించి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. కానీ ఇప్పుడు మాత్రం మీరు ఆ జ్యూస్ తాగుతూనే ఇంగ్లీష్ డాక్టర్ సలహా పాటించండి, వదిలేసి ఉరుకోవద్దు. ఎందుకంటే తెలియని విషయాల్లో తెలిసినట్టు ప్రయత్నం చేస్తే నష్టపోతాం మనం. చాలామంది ఇంత గట్టిగా పబ్లిక్గా ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది అంటున్నారు కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు కూడా సిద్ధార్థ యోగ విద్యాలయానికి వెళితే రామచంద్ర ఏదో చెప్తాడంట తగ్గుద్దట అని. అట్లా గుడ్డి నమ్మకాలను పెట్టుకోకండి. తెల్ల గంజేరు జ్యూస్ కొంత పాజిటివ్ రిజల్ట్స్ తెస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా తెల్ల గంజేరు జ్యూస్ ఉదయం సాయంత్రం తాగండి. ఇంగ్లీష్ డాక్టర్ గారు ఇచ్చే సలహా పాటించండి. ఎక్కడైనా పొలాల నిండా ఉంది, పొలాల నిండా ఉంది. ఓకేనా? రైట్ సార్, లాస్ట్ పాయింట్ ఏంటంటే, మీలో ఎవరైనా ఇప్పటికే నేను చెప్తున్న 15 రోజుల డైట్ ప్లాన్ పాటించి పర్వాలేదండి ఈ జబ్బును నేను గెలుస్తున్నట్టే ఉంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే చేయొద్దండి. చాలామంది ఉన్నారు. ఓకే, ఓ పని చేయండి, నేను చేయమన్నాను వీళ్ళకి, చేద్దాంలేండి అనుకున్నారు వీళ్ళు. కానీ మీరు చేసి వచ్చారు కదా, సాధించుకొని వచ్చారు కదా, ఏం చేస్తే ఏం గెలవగలిగారో ఒకసారి వీళ్ళందరికీ వీళ్ళకి ధైర్యం రావడానికి వచ్చి చెప్పండి. రండి.